రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఏదైతే విప్ పదవికి రాజీనామా చేస్తున్నారో అది ప్రెస్ నోట్ ఈరోజు వచ్చింది. ప్రెస్ నోట్లో ఆయన వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు రాజీనామా చేస్తున్నారని ప్రెస్ నోట్ వదిలారు. మేమేం కోరుతున్నామంటే రైల్వే కోడూరులో ఏదైతే ఇంతవరకు జరిగిన అరాచకాలకు మూల కారకుడు ఈ యొక్క ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేసిన అరాచకాలకు జనసేన పార్టీ తరపు నుండి మీరు ఏ స్టాండ్ తీసుకున్నారు? ఈరోజు మాకు ఒక కొత్త విషయం తెలిసింది. ఏంటంటే ఏదైతే గతంలో వీణా చేసిన ఆ యొక్క ఇష్యూ అయితే ఉందో జరిగి 3 నెలలు అయింది. అదే విలేకరు ఎవరైతే శంకర్రాజు విలేకరు ఉన్నాడో ఆ విలేకరిని కొట్టడానికి ముఖ్య కారకుడు కూడా అమ్మాయిని రెచ్చగొట్టింది కూడా ఈ అరవ శ్రీధర్. అంటే అతను అలాంటి అసంఘిక కార్యాచరణ చేసినా కూడా జనసేన పార్టీ తరపు నుండి ఇప్పటి వరకు మీరు ప్రభుత్వ విప్పు తీయలేదనే విషయం ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది. ఇది మీరే బయట పెట్టారు ఈరోజు. అది కాక ఇంకో రెండో విషయం ఏమంటే ఏదైతే ఈరోజు ముస్లిం సంఘాలు ఏదైతే ఉన్నాయో ముస్లిం మహిళలను అనుచితంగా మాట్లాడిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను ఇంతవరకు మీరు రాజీనామా ఎందుకు చేయలేదు? జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి ఒకటే అడుగుతున్నాము. అయ్యా డిప్యూటీ సీఎం గారు, మీరు ఏదైతే మీ యొక్క రాజకీయ ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాను మర్చిపోయి ఏదైతే అరాచకాలు చేస్తున్నాడు ఈ అరవ శ్రీధర్ మీద మీరు ఎందుకు రాజీనామా అడగట్లేదు? రాజీనామా చేసి ఎందుకు బై ఎలక్షన్ కోరట్లేదు? మా రైల్వే కోడూరు ప్రజలకు బై ఎలక్షన్ కావాలి. ఈ యూత్ అంతా జంజీస్. ఇప్పటికీ మేము 20 మంది నుండి 100 మంది వరకు ఉన్నాము. ఈ ఉద్యమం ఉధృతం చేస్తాము. మాకు ఈ అరవ శ్రీధర్ వద్దు. మీరు కావాలంటే బై ఎలక్షన్ తీసుకురండి. 2029 మీరు ఎలక్షన్ రావాలి అంటే గతంలో వైసీపీ కూడా ఇదే తప్పు చేసింది. ఏ తప్పిదమంటే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయి ప్రజల్లో వాళ్ళు తిరగకపోవడం వల్ల ఈ ప్రజల యొక్క పరిస్థితి అవగాహన లేకపోవడం వల్ల జరిగింది. మీకు మీ దగ్గర సలహాదారు లేకపోతే మమ్మల్ని అడగండి. మీ దగ్గర చదువుకునే వ్యక్తులు లేకపోతే మమ్మల్ని అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన 2 ఏళ్లలో మీరు బై ఎలక్షన్కు రండి. బై ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈ రాజీనామా చేసిన తర్వాత కొంత ఎమ్మెల్యేని మాకు ఇవ్వండి. ఇక్కడ మీరు గెలుస్తారా ఓడతారా అనేది ఇక్కడ ఉండే పరిస్థితి బట్టి రేపు రాష్ట్రంలో కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి దీని ఒక శాంపుల్ మోడ్లో తీసుకొని దయచేసి మాకు విప్పు పదవి నుండి విముక్తి కాదు, ఈ యొక్క అరవ శ్రీధర్ నుండి విముక్తి కల్పించమని అయ్యా మీకు పేరున చేతులు ఎత్తి దండం పెడుతున్నాము. చివరి విషయం ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే అతనికి గౌరవం లేదు, స్త్రీలంటే గౌరవం లేదు, ఓట్లేసిన ప్రజలంటే గౌరవం లేదు, కనీసం బాధ్యతాయుతమైన పదవి అంటే కూడా గౌరవం లేదు. అలాంటి వ్యక్తిని ఇంకా మీరు ఎమ్మెల్యేగా ఎలా కొనసాగిస్తారండి? మీకన్నా తెలివి లేకుండా లేకపోతే మీ యొక్క ఆలోచన అనేది మార్పు చెందినా ఉండాలా? మీ ఎజెండా ఏదైతే ఉందో అది అధికార దాహం కోసము మీ తాపత్రపడుతుండాలి. అయ్యా డిప్యూటీ సీఎం గారు, ఈ యువత ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ అరవ శ్రీధర్ వెంటనే రైల్వే కోడూరు యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము.